హాయ్ అండి. అయితే ఈరోజు నా ఫస్ట్ డెలివరీ అప్పుడు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు మా డాక్టర్ అనమాట, అక్కడ ఉన్న నర్సెస్ వాళ్ళందరికీ చెప్తుందనమాట, ఈ అమ్మాయి ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకుందో కానీ బంగారం లాంటి భర్త దొరికిండు అని చెప్పేసి. అసలు ఎంతే నన్ను మా బావ ఎంత కేరింగ్ అంటే అంటే మా మమ్మీ డాడీ ఇద్దరు లేరు కదా, ఆయననే ఒక మమ్మీ డాడీ లాగా నన్ను అసలుకి ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడము, చూపించడము అన్నీ ఆ డాక్టర్ అబ్జర్వ్ చేసింది అనమాట. 9 months అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది అనమాట, నిజంగా ఈ అమ్మాయికి నిజంగా చాలా అదృష్టవంతురాలు, అంత మంచి బంగారం లాంటి భర్త దొరికిండు అని చెప్పేసి. అయితే ఒక్కొక్కరు నర్స్ అంట బయటికి వెళ్ళి మా బావని ఒకలాగా చూసేసి వస్తున్నారంట. అయితే మా బావకి ఏం అర్థమైతే లేదంట, ఏంటి వీళ్ళందరూ వచ్చి నన్ను ఇట్లా వెరైటీగా చూసి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకున్నాంట. తర్వాత నన్ను అడుగుతున్నాడు, ఏంటి వాళ్ళందరూ వచ్చి నన్ను అట్లా చూస్తున్నారు అంటే, ఇట్లా డాక్టర్ చెప్పిందనమాట, నువ్వు చాలా మంచోనివి అని చెప్పేసి. అంటే ఓహో అని చెప్పేసి ఇంకా నవ్వుకున్నాను అనమాట. అసలు నిజంగా ఈ విషయంలో అయితే చాలా అదృష్టం అండి. అంటే కొంతమందికి అసలుకి హస్బెండ్స్ కడుపుతోటి ఉన్నప్పుడు పట్టించుకోకుండా అంతా అట్లా ఉంటారు. బట్ నన్ను మటుకి మా బావ ఎప్పుడు కూడా ఏ రోజు అంటే నాట్ ఓన్లీ కడుపుతోటి ఉన్నప్పుడు మామూలుగా కూడా, అంటే తిట్టడని కాదు, తిడతాడు, ఎప్పుడైనా కోపం వస్తే తిడతాడు, ప్రేమ చేస్తాడు, అన్నీ చేస్తాడు అనమాట. నిజంగా అంటే ఇవి చెప్తుంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. అంటే నాకు నిజంగా ఈ విషయంలో మాత్రం నాకు దేవుడు చాలా హెల్ప్ చేసిండు అనమాట. అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు చనిపోయినప్పుడే నాకు, అంటే వాగ్దానం అంటే మీరు నమ్ముతారో లేదో కొంతమంది, బట్ మాకు ఏమని వచ్చిందంటే, నిన్ను అనాథాలుగా విరవను, మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి వచ్చిందన్నమాట నాకు ఆ ఇయర్ ప్రామిస్ అనమాట. సో ఆ తర్వాత నుంచి మా బావ, అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి మా బావ నాకు పరిచయం అవ్వడము,